హలో ఫ్రెండ్స్, డే 19 ప్రోమో 2 అయితే వచ్చేసింది. చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ బిగ్ బాస్ సీజన్ మాత్రం చాలా ట్విస్ట్ల మీద ట్విస్టులతో నడుస్తుంది. సో ఇంతకుముందు ఏంటంటే చాలా రోజుల తర్వాత సీక్రెట్ రూమ్ అది ఇది కొన్ని ఎపిసోడ్స్ తర్వాత చేసేవాళ్ళు. ఇప్పుడైతే చాలా ముందుకు వచ్చిందనే చెప్పాలి. ఈరోజు ఏంటంటే మన బిగ్ బాస్ వచ్చేసి ఎవరికైతే సీట్స్ వచ్చాయో సో అందులో రెడ్ సీట్స్ వచ్చాయి. సో మన బాయ్స్ ఎవరైతే ఉన్నారో సో బర్నీ గారు కావచ్చు, తర్వాత మాస్క్ మ్యాన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, డెమన్ పవన్ కావచ్చు, తర్వాత మన రాము రాథోడ్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చేసి మనకు రెడ్ సీట్స్ వచ్చాయన్నమాట. సో వీళ్ళకి వచ్చేసి బిగ్ బాస్ ఒక్క క్వశ్చన్ అయితే వేశారు, మీకు రెడ్ సీడ్ వచ్చింది కాబట్టి మీకు ఒక పవర్ ఇస్తున్నాను. సో మీరు ఎవరినైనా హౌస్లో నుండి ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం మీకు ఇస్తున్నాను అని చెప్పారనమాట. సో ఇందులో వెంటనే మాస్క్ మ్యాన్ వచ్చేసి నేను సంజనాని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే రీజన్ ఏం చెప్పారంటే ఇది దొంగల షో లాగా మనకు హౌస్ లాగా బయటకి పోర్ట్రే కాకూడదు, అలా అనిపించుకోవాలని లేదు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే మనకందరికీ తెలిసినట్టుగా సంజన ఎవరితో ఏదో ఒకటి దొంగతనం చేస్తూనే ఉంది ప్రతిరోజు. సో అది కామెడీకి చేస్తున్నారా లేకపోతే ఏంటని మనకు తెలియదు, కానీ సో చూసే వాళ్ళకి కొందరికి చిరాకు వస్తూ ఉండొచ్చు. సో అలాగే ఆయన చెప్పిన పాయింట్ అయితే అది చెప్పారు. సో వెంటనే మన డెమన్ పవన్ వచ్చేసి మనం ఏమైనా ఆమెనంటే రివర్స్లో కానీ అన్నాము అంటే ఆమె మనల్ని టార్గెట్ చేస్తుంది నెక్స్ట్ నుండి అనేది ఇతను చెప్పాడు. సో అలాగే రాము రాథోడ్ కూడా రీజన్ అయితే చెప్పడం జరిగింది. సో అందరికన్నా భరణి గారు ఏంటంటే తెలివిగా సో అసలు ఒక క్వశ్చన్ వేద్దాం, ఒక ఐడియా, ఎందుకంటే వీళ్ళు అందరి పేరు ఒకరే పేరు చెప్పేశారు. సో భరణి గారు ఏం చెప్పారంటే కొద్దిగా భరణి గారు ఆలోచించి మాట్లాడతారు. ఆయన బయటికి ఎలా వెళ్తుందో అనే డౌట్ ఉండొచ్చు మేబీ ఆయనకి. సో ఆయన వచ్చేసి ఒక క్వశ్చన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటే అప్పుడు ఎవరిని చెప్దాం అనుకుంటారు అంటే వీళ్ళు వెంటనే సెకండ్ ఆప్షన్ అనేదే లేదు, సంజనానే ఎలిమినేట్ అని చెప్పడం జరిగింది. సో బయటకు వచ్చి వాళ్ళు అనౌన్స్ చేస్తారు సంజనాని అయితే మేము ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాము అని. సంజన గారు కూడా చాలా తెలివిగా ఓవర్ డ్రామాటిక్గా యాక్ట్ చేయకుండా బిగ్ బాస్ వీళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారని అర్థమవుతుంది, సో ఇక మీ ఇష్టం, మీరు చెప్తే నేను వెళ్ళిపోతాను సో అనే మాటతో సింపుల్గా బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేసారు. అందరూ బ్యాగులు రెడీ పెట్టుకొని అయితే ఉన్నారు, ఎవరికి తెలియదు, ఎవరినో ఒకరిని వీళ్ళని ఇంకోటి నిద్ర లేపి మరీ ఈ టాస్క్ చేపించడం జరిగింది. సో మనకు సౌండ్ వస్తుంది. సో దాని తర్వాత ఈ తతంగం అనేది జరిగిందనమాట. సో ఇందులో ఏంటంటే ఆమె బయటకు వచ్చేయడం కూడా చూపిస్తారు. సంజన గారు బ్యాగ్ తీసుకొని మెయిన్ గేట్ నుంచే బయటకు అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా నార్మల్గా మేబీ అందరూ తెలివైన వాళ్ళే ఉండొచ్చు. సో ఇంత తొందరగా అంటే సీక్రెట్ రూమ్కు పంపిస్తారా అని వాళ్ళకు కూడా ఒక డౌట్ ఉండొచ్చు, కానీ బయట ప్రేక్షకులకు మాత్రం 100% సీక్రెట్ రూమ్ అనేది అనుకుంటున్నారు. ఇంకోటి మీరు గమనిస్తే సంజన గారికి ఈ మధ్య చాలా ఫాలోయింగ్ పెరిగింది. మీరు వెళ్ళి ఆ ప్రోమో కింద కామెంట్ చూసినా కూడా సంజన గారికి చాలా పాజిటివ్గా కామెంట్స్ అనేది ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో అది చాలా ఎక్కువైందనమాట, లాస్ట్ 1-2 ఎపిసోడ్స్ నుంచి. సో అంతకుముందు వచ్చేసి ఇంకా ఇమాన్యుయల్ ఏడవడం మొదలు పెడతాడు. సో ఇమాన్యుయల్ కూడా తెలివిగా మేబీ ఏడ్చాడా లేదా ఎమోషనల్గా, ఎందుకంటే వాళ్ళకు కూడా ఐడియా ఉండే ఛాన్స్ ఉండొచ్చు ఎదర్ సీక్రెట్ రూమ్ ఆర్, కానీ ఆ టైంలో పర్టికులర్ టైంలో ఎమోషన్స్ అనేది 100% కామన్గా ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళకు కూడా నెక్స్ట్ ఐడియా రావచ్చు, ఇప్పుడు రావచ్చు, వాళ్ళకి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మేబీ సీక్రెట్ రూమ్ ఉండొచ్చు లేదా మళ్ళీ రిటర్న్ వస్తారేమో అనేది ఒకటి ఉండొచ్చు. సంజన గారు అయితే చాలా తెలివైన వారు, ఆమె బిగ్ బాస్ కండా కూడా చేశారు. సో ఆమెకు ఎలా బిగ్ బాస్ ఇది షో వర్క్ అవుద్ది, ఏ టైంలో ఎలాగ నడుస్తుంది అనేది ఆమెకు చాలా బాగా తెలుసు. సో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ఒకరు మనకు లోపలికి వచ్చారు నిన్ననే, సో మళ్ళీ ఇప్పుడు ఒకరు బయట పంపిస్తున్నారు బిగ్ బాస్. సో చాలా ప్లాన్గా వీళ్ళలో ఏంటంటే కనీసం సెకండ్ ఆప్షన్ ఇంతమంది ఆ షోలో మనకు ఉంటే కనీసం వీళ్ళు సెకండ్ నేమ్ అనేదే తీసుకోకపోవడం అనేదే ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అనమాట. సో అట్లీస్ట్ ఇంకోటి ఏంటి, వీళ్ళందరూ కలిపి భరణి గారి ప్రాబ్లం ఏంటంటే మాట్లాడకపోవడం. లాస్ట్ టైం నాగార్జున గారు చెప్పినట్టు ఆయన ఏంటి నోరు ఇప్పట్లేదు,
అది చాలా ప్లాన్డ్గా గేమ్ ఆడుతున్నారా లేకపోతే ఏంటనేది తెలియదు మరి. సో ఆయన సెకండ్ ఆప్షన్ ఉంటే అనే బదులు సెకండ్ ఆప్షన్ ఏంటి, మీ సెకండ్ ఆప్షన్ మీరు ఎవరు అనుకుంటున్నారో ఆయన పేరు బయట పెట్టుంటే బాగుండేది. కానీ ప్రోమోలో తెలియదు మరి, లాంగ్ డిస్కషన్లో ఏమైనా ఆయన నాకు తెలిసి ఆయన డిస్కస్ చేసుండ్రనే అనిపిస్తుంది. సో చేసుంటారా లేదా అనేది మనము ఎపిసోడ్లోనే చూడాలి. సో రిమైనింగ్ అందరూ కూడా ఒకేసారి ఆమె పేరే చెప్పడము అనేది మాత్రము మనము కొద్దిగా వాళ్ళకి ఇంట్లో అయితే వాళ్ళకు సంజన గారికి వీళ్ళకి సరిపోవట్లేదనే తెలుస్తుంది. మాస్క్ మ్యాన్కి మన సంజన గారికి అయితే ఎప్పటి నుంచో పడట్లేదు. వాళ్ళు అసలు చాలా తక్కువ మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య. అసలు వాళ్ళు మాట్లాడుకున్న సందర్భాలే లేవు. మాట్లాడుకున్నా కూడా ఏదో గొడవ పడడానికే చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతున్నారనమాట. సో ఎపిసోడ్ చూడండి. మీకైతే జస్ట్ ఇది సీక్రెట్ రూమా లేకపోతే కాదా ఏంటి అనేది మీకు తోచింది కామెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోతుంది.